ఈరోజు నా ప్లాన్ ఏంటంటే మనసు చాలా ప్రశాంతంగా చాలా నిమ్మలంగా అనిపిస్తుంది. వాట్సాప్ ఐమ్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ విత్ విజయ్. ఈరోజు రిషికేష్ వచ్చాను. మనాలిలో 3 days ట్రిప్ అయిపోయిన తర్వాత రిషికేష్ వచ్చాను. అండ్ నేనుండే ఏరియా తపోవన్. ఇది మంచి ఫేమస్ ఏరియా అన్నట్టు. మంచి మంచి బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్స్కి కానీ ఫారెన్ టూరిస్టులు కానీ అందరూ మంచిగా చిల్ అయ్యే ప్లేస్ అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఉన్న ప్లేసెస్ అన్నీ నియర్బై ఉంటాయి. లక్ష్మణ్ కానీ రామ్జూలా ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 2-3 kilometers రేడియస్లో ఉంటాయి. అండ్ ఈరోజు నా ప్లాన్ ఏంటంటే పెద్ద హడావుడు లేకుండా, పెద్ద స్కూటీ రెంట్కి తీసుకొని పెద్దగా తిరుగుతూ కాకుండా ఒక స్లో వైబ్. యాక్చువల్లీ నేను రిషికేష్ చాలా తక్కువ టైంకి ప్లాన్ చేశాను. అండ్ ఈ తక్కువ టైంలో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం కన్నా ఉన్న దాంట్లో కొంచెం ఈ స్లో వైబ్ ఏంటో అనేది తెలుసుకుందామని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే లక్ష్మణ్ జూలా దగ్గరికి వెళ్ళి అక్కడ పక్కన మార్కెట్ ఉంటుంది. అండ్ అవతల సైడ్ ఏమో మంచి కెఫేస్ ఉండే ఏరియా ఉంటుందంట. సో వెళ్ళి చూద్దాం వైబ్ ఏంటనేది. నాకైతే ఇవాళ ఒక్కరోజు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు దీని మీద. జస్ట్ అలా చిల్ అయిపోయి సరదాగా అంతే. ఎందుకంటే రేపు మళ్ళీ ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉంది. సో తపోవన్ నుంచి లక్ష్మణ్ జూలా వెళ్ళే రూట్లో ఒక మార్కెట్ ఏరియా ఇదంతా. అండ్ తపోవన్ సైడ్ ఏమో ఇదంతా మార్కెట్ రోడ్. లక్ష్మణ్ జూలా దగ్గర మొత్తం స్ట్రీట్ షాపింగ్ కానీ బేసిక్గా ఉత్తరాఖండ్లో ఇది రుద్రాక్షలు ఫేమస్ అనమాట. తేరా మంజిల్ అనే ఒక టెంపుల్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అది చూశాను. ఈ గుడి ఉంది కదా, ఇది ఒక 13 story బిల్డింగ్. అండ్ 13 stories ప్రతి దాంట్లో దేవతామూర్తులు ఉంటారు. అండ్ చూడడానికి కూడా చాలా వైబ్రెంట్గా ఉంటుంది. చాలా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే. ఇది లక్ష్మణ్ జూలా యాక్చువల్లీ పాత బ్రిడ్జ్ ఏంటంటే ఎప్పుడో చాలా పురాతన కాలంలో నిర్మించారు. అండ్ ఇప్పుడు ఇది పాతది అయిపోయేసరికి దాని పక్కన కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. అండ్ దాని పక్కనే ఒక 13 story టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ ఇది యాక్చువల్లీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు ఎందుకు అర్థం కాదు రిషికేష్ ఎందుకు వస్తారు అని. బికాస్ ఆఫ్ ద స్లో వైబ్ ఎందుకు అందరూ ఇంత అట్రాక్ట్ చేస్తుందో నాకు తెలీదు. బట్ నాకైతే ఏదో కొత్త ఫీల్ ఉంది. ఇదంతా చాలా బాగుంది చూడడానికి అయితే. మీకు ఎలా నచ్చిందో మీరు కూడా చెప్పండి ఒకసారి. అండ్ ఇప్పుడు అవతల సైడ్ లక్ష్మణ్ జూలా దాటి తేరా మంజిల్ సైడ్ వెళ్తున్నాను. వెళ్ళి తేరా మంజిల్ ఎక్కుదాం. అందులో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దేవుడు ఉంటాడంట. చూద్దాం ఎలా ఉంటుందో. వెళ్ళి కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది. 13 floors అంట. లిఫ్ట్ కూడా ఉండదు దానికి. ఓన్లీ మెట్లతోనే ఎక్కి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనం లక్ష్మణ్ జూలా క్రాస్ చేస్తున్నాం. ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట. పాత బ్రిడ్జ్ రెనోవేషన్ చేస్తున్నారు. సో కొత్త బ్రిడ్జ్ ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. మోర్ దెన్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కాగా కాంక్రీట్తో నీట్గా పెద్దగా బిల్డ్ చేశారు. అండ్ ఇంతకుముందు ఉన్నది ఏంటంటే చాలా చిన్న బ్రిడ్జ్. అది ఎక్కువ కెపాసిటీని కూడా తట్టుకోలేకపోయేది. దీని మీద ఏంటంటే ఏ వేకి ఆ వే డిఫైన్ చేసి కట్టారు ఇది. సో కొంచెం దూరం వచ్చాక ఒక వాటర్ ఫాల్ కనిపించింది. ఆ వాటర్ ఫాల్ ఎంత క్లీన్గా ఉందంటే ఏదో బాలి నుంచి వచ్చేసినట్టు ఉంది. స్ట్రైట్ అవే బాలి నుంచి ఒక వాటర్ ఫాల్ ఫ్లైట్లో వేసి తీసుకొచ్చినట్టుంది. చూడడానికి కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడే కొంచెం డిప్ చేసుకున్నా ఇందులో. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు వెళ్ళి ఇంకొక వాటర్ ఫాల్ ఉందంట ఇక్కడ. సో నాతో ఒక అతను కలిసాడు, హ్యారీ అని. సో నేను హ్యారీ కలిసి స్టార్ట్ అవుతున్నాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మా స్లో వైబ్ లాగా అంతే.
నీర్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాము అండ్ టికెట్ ఉంటుంది 100 రూపీస్, ఒక్కొక్కరికి 50 అన్నట్టు. అండ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర టికెట్ తీసుకొని పైకి అలౌ చేస్తారు. నీర్ వాటర్ ఫాల్స్కి వచ్చాము ఇప్పుడే. అండ్ ఇది కూడా కొంచెం సేపు ట్రెక్ చేయాలి పైకి. వెళ్ళి ఫుడ్ తినాలి, ఆకలి అవుతుంది ఫుల్గా. లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ ఫుడ్, దెన్ విల్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ ప్లాన్. సో ఇప్పుడే మనం రిషికేష్లో ఉన్న సరదాగా ఒక 2 వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చుండే. అండ్ ర్యాండమ్గా హాస్టల్లో చెక్ఇన్ చేసిన తర్వాత అలా బయటకు వచ్చి లక్ష్మణ్ జూలా దగ్గర ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే బ్రో కలిసాడు. సో ఇద్దరం కలిసి సరదాగా అలా కొంచెం టైంపాస్ చేస్తూ అలా వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసి సరదాగా రామ్ జూలా దగ్గరకు వచ్చాం. అండ్ బ్రో, హౌ డు యూ ఫీల్ రిషికేష్ వైబ్? Kind of like you can find peace here very easily. దట్స్ వాట్. యా, సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ అ స్లో వైబ్. సో వెనకాల కనిపిస్తుంది రామ్జూలా. అండ్ ఇదంతా గంగా రివర్ అన్నట్టు. చాలామంది పిల్గ్రిమ్స్ అందరు వచ్చారు. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా. జరిగింది గంగా హారతి. హరిద్వార్ వచ్చాము ఇప్పుడే. ఇది హోలీ ప్లేస్, ఇది ఒక హోలీ సిటీ. చాలా గొప్పతనం ఉంది ఈ ప్లేస్కి. గంగా నది ఒడ్డున ప్రశాంతంగా. మనసు చాలా ప్రశాంతంగా, చాలా నిమ్మలంగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు నాకు, ఇప్పటివరకు కూడా నేను చాలా లోపల ఎన్నో టెన్షన్స్ అనిపిస్తూ ఎన్నో ఆలోచనలు ఉంటున్నాయి. కానీ ఎందుకు ఒకేసారి మనసు చాలా కుదురపడినట్టు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్లేస్కున్న ప్రత్యేకత అది అనుకుంటా. లోపల గుడి ప్రాంగణానికి వచ్చి ఉండే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలియని ప్రశాంతత, తెలియని ఏదో అనిపిస్తుంది లోపల నుంచి నాకైతే. చాలా బాగుంది హరిద్వార్. ఓం నమః శివాయ.
ఇప్పుడే దైవ దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం.